I am Nisha, alias Kajal, the branch director of the great Indian company. ఇది యాక్చువల్లీ చాలా మంచి అండ్ పెద్ద కంపెనీ. ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ కంపెనీ. ఇందులో ఎవరైనా ఒక్కసారి పనిచేస్తే వాళ్ళు అసలు పనిచేస్తున్నట్టు అనిపించదు వాళ్ళకి. వావ్, నేను ఏమైనా మ్యాజికల్ వరల్డ్లో ఉన్నానా అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు ఒక్కసారి పనిచేసి చూస్తే మీకు అనిపిస్తుంది, ఛా నేను ఒక్కసారి ఇన్ని కంపెనీస్లో నేను వర్క్ చేశానే, ఇలాంటి కంపెనీలో నేను వర్క్ చేయలేదే అని మీరు ఖచ్చితంగా బాధపడతారు. ఇది నిజం, ఇది నిజంగా నిజం. మీరు ఎవరు నమ్మట్లేదా? వారు నా మాటలు పట్టించుకోవట్లేదా? కెన్ వీ హ్యావ్ సమ్ నాయిస్ ప్లీజ్? ప్లీజ్, థ్యాంక్ యూ. ఇంకొకసారి కెన్ వీ హ్యావ్ సమ్ నాయిస్ ఫర్ ది గ్రేట్ ఇండియన్ కంపెనీ, ఫర్ వేరే లెవెల్ ఆఫీస్. కూడా ఐడీస్ కావాలి కదా, ఉన్నాయా? ఎక్కడ చూపించండి మీ ఐడీస్. మీ కంపెనీ ఐడీస్ కాదు, ఇక్కడికి వచ్చిన ఐడీస్. కెన్ వి స్టార్ట్ ది ఇండక్షన్ అండ్ కెన్ దే ఆల్ హ్యావ్ ది ఐడీస్ ప్లీజ్? వచ్చినందుకు వెళ్లే ముందు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్తాను. బట్ ఇవాళ సమస్య ఏంటంటే ట్రైలర్ లాంచ్ సీనియర్స్ చేయాలా జూనియర్స్ చేయాలా? సీనియర్స్ చేయాలి. లేదు ఒప్పుకోం మేము. జూనియర్స్ కాదు మనం కొట్టుకోవడం కాదు. జూనియర్స్ ఎవరు సీనియర్స్ ఎవరు వాళ్ళకి తెలియాలి కదా. ఫస్ట్ అందరూ ఒక లైన్ లో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో సీనియర్స్ అంతా ఒక పక్కకి, జూనియర్స్ అంతా ఒక పక్కకి వచ్చేసేయండి. సీనియర్స్ చేయాలంటారా జూనియర్స్ చేయాలంటారా? అంటే ఎప్పుడు ఈ ఫైట్ ఉంటూనే ఉంటది కదా. సో దీని బదులు ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరు చేయాలో ఆల్రెడీ డిసైడ్ చేసుకునే దానికి మధ్యలో ఏమైనా చిన్న ఇది పెడితే బాగుంటది కదా. కాంపిటీషన్. ఎగ్జాక్ట్లీ, కాంపిటీషన్ పెడితే బాగుంటుంది. మీరందరూ ఏమంటారు? కానీ దానికంటే ముందు సీనియర్స్ టీంలో అండ్ జూనియర్స్ టీంలో మీలో ఎవరైనా జాయిన్ అయితే బాగుంటుంది, వాళ్ళకి కొంచెం సలహాలు సూచనలు ఇవ్వడానికి. ఎవరు రావాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. మనం డిసైడ్ అయ్యి ప్రిపేర్ అయ్యి కూర్చోండి. నేను మళ్ళీ రైటర్స్ ప్లీజ్, అక్కడ రైటర్స్ ఐ రిక్వెస్ట్ ది రైటర్స్ టు జాయిన్ దిస్ స్టేజ్. దే హావ్ జాయిన్ ద సీనియర్ టీమ్. మీరు కూడా ఎస్ అట్ సైడ్ వెళ్ళిపోండి. జూనియర్ టీమ్ కి వెళ్ళిపోయారా? ద డ్యూయో అన్నమాట, సూపర్ హిట్ డ్యూయో. ఓకే, సో ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాను. ఓకే, ఆ పొడుపు కథలు ఎవరైతే ఫాస్ట్ చెప్తారో, ఒక మైక్ సీనియర్స్ కి, ఒక మైక్ జూనియర్స్ కి ఇచ్చేసేయండి. ఇంకో మైక్ నా మైక్ ఇచ్చేయమంటావా? జూనియర్ లా ఉండు. హలో. ఓకే, సో వాళ్ళకు ఒక మైక్ ఉంది, మన హెచ్ఆర్ గారికి ఒక మైక్ ఇచ్చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. గైస్, ఆర్ యు రెడీ? వాళ్ళకి వెనకాల ఆన్సర్ తెలిసిపోతుంది, కనపడుతుంది క్లియర్ గా. రెడీ? వచ్చేగా ఆన్సర్. ఓకే, షో సమ్ జోష్ గైస్. వేరే లెవెల్ ఆఫీస్ ఇది. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒక మీ ఓన్ బజర్ ని ఫస్ట్ మీరు మోగించాలి. ఎలా? మీ బజర్ ఏంటి? మీ బజర్ ఏంటి అన్నా? మైక్ పట్టుకోండి, అఖిల్ మైక్ ఇచ్చేసేయండి. ఓకే ప్లీజ్. కన్ఫ్యూజ్ అవుతారు. yes this is Akhil Sarthak, that is Akhil Vivan. మహేంద్ర whistle. I am something everyone wants but never wants. salary disqualified. buzzer ఇవ్వలేదు ఫస్ట్. disqualified. అరే salary క్వశ్చన్ చెప్పకుండా సరే నేను క్వశ్చన్ అడుగుతా. చెప్పండి. 17 into 8 ఎంత? 17 into 8 ఎంత? అయిపోయింది, రాదు, మేము గెలిచాం. 17 into 8 ఎంత? 17 into 8 క్వశ్చన్ అడిగిన ఆన్సర్ మీరు చెప్పాలా? రాదు, నీకు రాదు. అయిపోయింది. 33 into 36 ఎంత? 33 into 30 మళ్ళీ సీనియర్స్ 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఎక్కలు రావు. రెడీ ట్రైలర్ లాంచ్. బ్రాంచ్ డైరెక్టర్ ని నేను డిసైడ్ చేస్తాను. మనం కంటిన్యూ చేద్దాం. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ట్రైలర్ లాంచ్ ఎవరు చేస్తారో. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, బి రెడీ? జూనియర్స్ బజర్ చేయాలి. I can be set for every task but I get ignored the moment I ring. What am I? రైట్ ఆన్సర్. వాళ్ళు విసిల్ వేశారు. మాకు 2 points, వాళ్ళకి 1 1, వాళ్ళకి 1. ఎందుకు మేము కూడా చెప్పాము? లేదు, అది డిస్క్వాలిఫైడ్.
ఓకే 1-1 లో ఉన్నారు. ఇంకొక 2 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాను. సో చూద్దాం ఎవరు అడ్వాన్స్ రైట్ బజర్ ఆన్సర్ లేయొచ్చా? చెప్తారు. అడ్వాన్స్ బజర్ అట్లా. ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత థాంక్స్ ఫర్ ద సపోర్ట్. కమ్ టు మై క్యాబిన్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఫుడ్ అక్కడ ఉందా? ఓకే థాంక్యూ. గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇవాళ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ట్రైలర్ లాంచ్ చేసే అవకాశమే కాకుండా మీకు 1 year హైక్ 10% ఎక్స్ట్రా వస్తుంది. మాకు నమ్మకం లేదురా, మాకు నమ్మకం లేదు. ఓ ఎంత ఫేక్ ఉందో తెలుసా. ఓకే గైస్, ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ ఆడదాం. ఇందులో ఎవరైతే విన్ అవుతారో మీరు అలా కాకుండా ఇందులో ఓకే అండి, థ్యాంక్ యూ. అంతే. ఇవాళ ఆయన బర్త్డే అని ఆయనకే తెలియదు పాపం, ఆయన సెలబ్రేట్ కూడా చేసేస్తున్నారు. ఒకసారి బర్త్డే ఉంటది కదా. ఓకే గైస్, కెన్ వి హావ్ రెడీ? కిరణ్. థ్యాంక్ యూ. కాదు, నేను కిందికి రావాలా ఇక్కడ ఉండాలా? అక్కడే ఉండండి. బికాస్ ఐ కాంట్ సీ. యు కాంట్ సీ, ఇటు వచ్చేస్తారా? అండ్ దిస్ ఇస్ హరిణి అంటే స్వాతి, అండ్ దట్స్ రాజేష్, అండ్ దట్ జై లీనా, సత్య, శివ చందు. ఓకే, ఇప్పుడు టాస్క్ ఏంటంటే మిర్చి కిరణ్ గారు చెప్తారు. కాదు, వాళ్ళే చెప్పుకున్నారు. ఇక్కడ మీ అందరికి ఆయన చెప్తారు. చెప్పండి. కిషోర్, సూరి, రమ్య, అలియాస్ అలిగేట్స్, ఆది, సంజయ్, కిషోర్. ఓకే, ఆన్ అవర్ కౌంట్ లెట్స్ స్టార్ట్. గోత్రాలు చెప్పినట్టుంది, బాగుంది. ఆయన చూపించండి. రెడీ? 1 2 3 స్టార్ట్. కమ్ ఆన్ గైస్, అటు ఫ్రేమ్ అవుట్ హలో సీనియర్స్ ఓహో పుల్ బాబు, సీనియర్స్ పుల్. మహేష్ కాదు, నేను ఇది ఒప్పుకోను. ఎందుకు అంటే కాదు నిషా, మీరు ఒప్పుకోవద్దు. వాళ్ళు కిందికి దిగి మరి మమ్మల్ని లాగారు. Exactly. ఫేక్ ఇది. అందరూ స్టేజ్ మీద ఉండాలి. ముందే లాగేసుకున్నారు. ఎందుకు ఎక్స్ట్రా కూడా ఇవ్వలేదు? ఎగ్జాక్ట్లీ, ఇక్కడ ఎక్కువ మెంబర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు కూడా జాయిన్ అవుతారు. జాయిన్ అవ్వండి సీనియర్స్ లో. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఉంటేంది, తక్కువ ఉంటేంది? ఎక్కువ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ తక్కువ మెంబర్స్ ఉన్నారు. ఇంకొకసారి చేద్దాం. లేరు కొంతమంది జూనియర్స్ కి. ఒక్క నిమిషం. హలో కింద దిగద్దు, అందరు పైనే ఉండాలి. అందరు రెడీయా? అందరు పైనే ఉండాలి. కిషోర్, అలాంటి దగ్గరదు, తూచి అట్లా ఆడకూడదు. రెడీ? ఓకే, రెడీ గైస్. రెడీ 1 2 3. వదలండి. ముందే లాగేసుకుంటున్నారు మీరు. అమ్మ బాబోయ్, ఓ గాడ్, అయ్యో. ఇంకా వెళ్ళిపోతే తడతో పాటు. హలో అవును, మీరు వదిలేసారంటే అర్రే నువ్వు పట్టు మొదలండి విక్రమార్కుడువా? ఇది అవుట్ ఆఫ్ రూల్స్ ఆడుతున్నారు. క్రేజీ. మీ అందరితో పాటు మేము కూడా ఈ వేరే లెవెల్ ఆఫీస్ ఇట్లా నిషా క్యారెక్టర్ నేను చేయాలి అన్నప్పుడు ఓకే బ్రాంచ్ డైరెక్టరా, సరే వెళ్తాము, షూట్ చేసుకుంటాం, వచ్చేస్తామని అనుకున్నాను. కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఎవ్రీవన్ అందరూ ఎంతలా అంటే లైక్ ఫ్రెండ్స్ అయిపోయాం, ఫ్యామిలీ లాగా అయిపోయాం. అండ్ అరే ఇవాళ వాళ్ళకి షూట్ లేదా, ఇవాళ నాకు షూట్ లేనప్పుడు వాళ్ళు ఫోన్లు చేసి రాలేదా ఇవాళ, అయ్యో మిస్ అవుతున్నాము అని, నేను లేనప్పుడు మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారా, నేను లేనే ఇవాళ షూట్ అని. సో ఇట్ ఈస్ సో మచ్ ఫన్ ఆన్ సెట్స్ అండ్ వైల్ షూటింగ్ ఆల్సో, అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. This is my second project as an actress, and
ఇది కదా ఇట్లానే ఉంటుంది. అందరూ స్టేజ్ పైకి వచ్చి సినిమాలు చేసిన వాళ్ళు, యాక్టర్స్ అండ్ ఎవ్రీవన్, ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ. మేము మా జర్నీ అంతా కూడా చాలా మేము క్లోజ్గా ఉన్నామంటే, నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నేను ఎవరితో అంత క్లోజ్గా లేని అని అందరు ఇట్లానే అంటూ ఉంటారేమో, ఊరికే ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అట్లా చెప్తారేమో అనుకున్నా. కానీ వేరే లెవెల్ ఆఫ్ షూట్కి వచ్చిన తర్వాత, ఇక్కడ సెట్కి వచ్చిన తర్వాత మా గ్యాంగ్ని, మా కో ఆర్టిస్ట్ని అందరినీ చూసిన తర్వాత, ఎస్ షూటింగ్స్ విల్ బీ ఫన్ అండ్ షూటింగ్స్ ఇట్లానే ఉంటాయేమో, అందుకే అందరు ఫ్యామిలీ అంటారేమో. కాదు ఎవరిని ఎక్కువ మిస్ అవుతావు అది చెప్పు. నిన్నే అక్కి ఇక్కడ అక్కడ నుంచి క్యూ వస్తున్నట్టుంది యాక్చువల్లీ. ఏదో షూటింగ్ లేనప్పుడు ఎవరిని బాగా మిస్ అవుతావు అది చెప్పు. రాజేష్ ని బాగా మిస్ అవుతా, బికాస్ రాజేష్ ఈస్ ద ఓన్లీ వన్ అండ్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ దమ్. బట్ ఎక్కువ సార్లు నాకు కాల్ చేసేది, ఏంటి రాలేదా ఇవాళ, అఖిల్ అన్ని అక్కడ నుంచే మాట్లాడితే మళ్ళీ ఇక్కడ మాట్లాడే కోసం అన్ని అక్కడ నుంచే మాట్లాడితే ఇక్కడ నుంచి మాట్లాడాలి మళ్ళీ. లేలే అంటే అఖిల్ ఓకే యా, మేము లంచ్ కూడా ఒకేసారి కలిసి తింటాం కాబట్టి ఫుడ్ కోసం అని అనుకుంటున్నాడు. కానీ యా, అఖిల్ అంటే ముందు నుంచి నాకు బాగా పరిచయము. అండ్ ఇక్కడ ఇంకొక అఖిల్ని చూడడము, ఇంకా క్లోజ్ అవ్వడం. సో ఎక్కువ మాట్లాడితే ఇంకా నేనే అయిపోతాను కాబట్టి, ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు కాబట్టి. అఖిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఆహా వాళ్ళు నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఐ రియలీ ఫీల్ సో గ్రేట్. ఎందుకంటే 4 years అవుతుంది లైక్ ఒక మంచి రియాలిటీ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఐ జస్ట్ వాంట్ టు గివ్ సంథింగ్ రియల్లీ మీనింగ్ఫుల్ ఫర్ ది పీపుల్. వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పి. అండ్ ఫైనలీ ఈ ప్లాట్ఫామ్ నాకు రావడం, అండ్ వాసు గారు కాల్ చేసి లైక్ వెన్ ఇది చెప్పినప్పుడు ఇలా క్యారెక్టర్ ఉంది, సత్య క్యారెక్టర్ చాలా బాగుంటుంది సిట్కామ్ అన్నప్పుడు, ఐ రియలీ ఫెల్ట్ ఆ సత్య క్యారెక్టర్కి నేను కరెక్ట్గా ఫిట్ అవుతానని అనిపించింది. అండ్ ఇవాళ ఇక్కడ ట్రైలర్ చూసుకున్న తర్వాత ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ ఆఫ్టర్ 4 years ఫైనలీ యూనో ఈ వేరే లెవెల్ ఆఫీస్తో బయటకు వస్తున్నాం అందరము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్, ఎందుకంటే నేను అనుకోలేదు సత్యబాబు గారు ఇంత స్వీట్ ఉంటారని చెప్పి, బికాస్ ఈజ్ అ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ గారు. ఎప్పుడు నేను నా ఫ్రెండ్స్ వాళ్ళని కనుక్కుంటే కొంచెం స్ట్రిక్ట్ ఉంటాడేమోరా అది ఇది అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టోటలీ ఆపోజిట్, ఈజ్ సో ఫ్రెండ్లీ, అందరితో చాలా బాగా పని చేయించుకుంటారు. అంటే మాకు షూటింగ్కి వచ్చినట్టు అనిపించదు. అండ్ స్పెషల్లీ మా క్యాస్ట్ అందరికీ లైక్ దే ఆర్ సో ఫ్రెండ్లీ ఎవ్రీ వన్. మాకు ఒక గ్యాంగ్ అనేది ఉంది ఇక్కడ, సీనియర్ గ్యాంగ్ జూనియర్ గ్యాంగ్ అలాంటిది ఏం లేదు, బట్ అందరినీ మిక్స్ చేసుకుంటాము. ఏమని శుభశ్రీ అలా చూస్తున్నావు? సో ఎవరి గురించి చెప్తున్నా అంటే స్పెషల్లీ నాకు ఒకళ్ళు ఇద్దరు అలా ఏం లేదు. ఐ జెన్యున్లీ మిస్ దిస్ ఆల్ గ్యాంగ్. అంటే నిజం చెప్పాలి, నేనేం చెప్తానో అది స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నా యాక్చువల్లీ. నేను నీకు చెప్పేస్తున్నాను అంటున్నావా? కాదు కాదు, నేను నీది విన్ని ఏమేం చెప్పాలి అది జస్ట్ ఓకే. నీ గురించి మంచిగా చెప్తా, నా గురించి మంచిగా చెప్తావు అంతేనా? అన్ని స్క్రిప్ట్ తీసుకుంటున్నాను నీ నుంచి. లేలే అంటే జెన్యున్లీ టాకింగ్, ఇక్కడ ఈ జూనియర్స్ దాంట్లో సీనియర్స్ దాంట్లో మాకు సీనియర్స్ లేరు. కానీ అందరికన్నా నీకు ఎవరు చాలా కనెక్ట్ అయ్యారు అది చెప్పు ఫస్ట్. నాకు నా మాటిని నువ్వు కూడా స్టేజ్ మీద. I invite Shubhasri next. Shubhasri, please come. అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తా, కానీ అది ఎట్లా వెళ్తుందో నాకు తెలియదు, అందుకనే ఆగుతా. సరే వింటాం. లేలే అందరూ వినడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. నాకు అంటే కనెక్ట్ 2-3 అయిపోయారు, ఒక్కరు కాలేదు, 2-3 అయ్యారు. ఎక్కువ క్లోజ్ అంటే నాకు తెలుసు ఆన్సర్. నువ్వు చెప్పు నేను వింటాను. సేఫ్ గేమ్ ఆడకకి, సేఫ్ గేమ్ ఆడకు, చెప్పు. నాకు రమ్య బాగా కనెక్ట్ అయింది. సో ఈ క్యారెక్టర్ రమ్య, ఎందుకంటే ఇక్కడ మాకు సిరీస్ లో ఎక్కువ మాకు ఇంకా ఆదికి రమ్యకి ఎక్కువ జరుగుతుంది రియల్ లైఫ్ లో కాబట్టి. అదంతా చెప్పొద్దు ఇప్పుడు. లవ్ యాంగిల్ రియల్ లైఫ్ లో ఉంది కాబట్టి రియల్ లైఫ్ లో కూడా చేయొచ్చు. అలా ఏం లేదు, బట్ ఆ ట్రాక్ బాగుంటుంది కాబట్టి సమ్వేర్ మేము కనెక్ట్ అయిపోయాం కాబట్టి ఎక్కువ నాకు రమ్యతో ఉంది. నాకు నీ బాధ అర్థం అవుతుంది రా. ఏం Thank you so much. Thank you. Shubhasri, over to you. So what is the question? Tell me. So how are you feeling shooting with వేరే తెలుగులో మాట్లాడాలి యాక్చువల్లీ, ఇంగ్లీష్ లో తెలుగులో చెప్పండి. ఓకే, వేరే లెవెల్ ఆఫీస్ షూటింగ్ ఎలా అనిపిస్తుంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మీ క్యారెక్టర్ ఏంటి మీ మాటల్లో?
ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఎలా అనిపిస్తుంది? చాలా 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 క్రేజీగా అనిపిస్తుంది. హ్యాపీ అండ్ ఏంటి బ్రేక్ఫాస్ట్ చేయలేదు అంటున్నాడు మహేంద్ర. బ్రేక్ఫాస్ట్ లేదు, చేయలేదు. బట్ ఓవరాల్ చెప్పాలంటే ఒక కాలేజ్ లైఫ్లో ఎలా ఉంటాము అంటే, ఎప్పుడు నేను ఫ్రెండ్స్ అనేది నాకు ఫేవరెట్ సిరీస్ నా లైఫ్లో. ఫ్రెండ్స్ మీరు కూడా చూసి ఉంటారు అనుకుంటా. చూడలేదు. చూడలేదా? ప్లీజ్ చూడండి, లేదంటే వేరే లెవెల్ చూడండి. ఓకే, వేరే లెవెల్ తప్పకుండా చూస్తాను. సో ఫ్రెండ్స్ చూసి నేను మేనిఫెస్ట్ చేసేదాన్ని, అరే ఇలాంటి ఒక సిరీస్ చేస్తే ఎంత బాగుంటుంది కదా, నేను కూడా ఇలాంటి ఒకటి చేస్తే ఎప్పుడు వస్తుంది. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్లో అసలు రానే రాదు తెలుగులో. దిస్ ఇస్ ద ఫస్ట్ సిట్కామ్ ఎవర్ దట్ ఐ హ్యావ్ సీన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. అండ్ నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ వచ్చాక వెన్ డైరెక్టర్ సార్ మెట్ మీ అండ్ టోల్డ్ మీ దిస్ ఇస్ దిస్ అనేసి, ఐ వాజ్ లైక్ ఎలా ఉంటుంది, ఎన్ని ఎపిసోడ్ ఏంటి అనేది. 50 ఎపిసోడ్ అన్నారు. 50 ఎపిసోడ్ అది ఎట్లా చేస్తారంటే కాదు, 50 ఎపిసోడ్స్ అనగానే రెమ్యునేషన్ ఇంటూ 50 వేసుకుంది. చూసాను. ఐ వాజ్ లైక్ ఓకే గుడ్. బట్ సీరియస్లీ ఈ 50 ఎపిసోడ్లో ఓన్లీ ఐ థింక్ సమ్ ఎపిసోడ్ హ్యాస్ బిన్ షార్ట్, బట్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఆల్రెడీ నోయింగ్ ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ అండ్ చాలా అంటే కనెక్ట్ అయిపోతున్నా. అంటే వీళ్ళు వెళ్ళిపోతారు ఒక 50 ఎపిసోడ్ తర్వాత, నా సంగతి ఏంటి అన్నట్టు ఫీల్ అవుతున్నా. సో బిగ్ బాస్ తర్వాత ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండ్ క్యారెక్టర్ వైజ్ ఆల్సో చాలా చాలా డిఫరెంట్గా ఉంది. షీఈ్ కంప్లీట్లీ టామ్ బాయ్. అసలు తను స్టాండ్ తీసుకుంటుంది. ట్రైలర్లో చూసాము యాక్చువల్లీ. చూసారు కదా, అవును. సో ఆల్ థ్యాంక్స్ టు సత్యబాబు సార్ రియల్లీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే నాకు ఫస్ట్ మీటింగ్ గుర్తొస్తుంది ఎవ్రీ టైమ్, బికాజ్ ఐ వాజ్ లైక్ నేను ఇన్ఫ్లుయెన్సర్ చేస్తాను కదా అంటే, నో ఐ కెన్ సీ లీనా ఇన్ యూ అని చెప్పారు. సో ఇప్పటి నుంచి నువ్వు లీనానే అని ఫిక్స్ అయిపోయారు. సో ఆల్ థ్యాంక్స్ టు యూ అండ్ వాసు సార్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ వరుణ్ సార్ ఆల్సో and Srinivas sir, he is part of our gang actually. Avuna? He is part of our gang. Part of our gang sir. Really మీరు రావాలి ఇక్కడ మాట్లాడడానికి. నాకు సేమ్ క్వశ్చన్ అడుగుతారు, ఎవరితో బాగా కనెక్ట్ అయ్యారంటే నేను శ్రీనివాస్ సార్. ఓకే శ్రీనివాస్. ఓకే, థ్యాంక్ యూ శుభ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మిర్చి కిరణ్ ప్లీజ్. సో నేను ఏమైనా అడగాలా? అక్కర్లేదుగా? లేదు, అందరినీ మీరు కంట్రోల్ చేస్తారు కాబట్టి స్టేజ్ కూడా మీదే. కంట్రోల్ చేస్తాను అనుకుంటాను కానీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అసలు కుదరదు. సరే, ఓకే, మీ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఆఫీసర్. నీకు భోజనం టైం. హలో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ బాగా రొటీన్ అయిపోయింది సినిమాల్లోకి వెళ్దామని. సినిమాల్లో కట్టొచ్చి సినిమాల్లో రైటింగ్ యాక్టింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో కార్పొరేట్ ఆఫీస్ అబ్బా మిస్ అవుతున్నావా అంటే, ఇప్పుడు సినిమా స్కెడ్యూల్స్ చాలా హెక్టిక్గా అవి ఉంటాయి కదండి. అలాంటి జాబ్ మళ్ళీ చేద్దామని ఆలోచిస్తుంటే ఈ ఆఫర్ వచ్చింది. ఆల్మోస్ట్ రోజు పొద్దున్నే ఆఫీస్కి వచ్చి సాయంత్రం ఆఫీస్ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నట్టే ఉందండి. ఆఫీస్లో జరిగే పాలిటిక్స్ చెప్పినా, గాసిప్స్, పిచ్చింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. సో నేను మిస్ అయిన కార్పొరేట్ ఆఫీస్ని మళ్ళీ నేను ఎక్స్పీరియన్స్ చేసే అవకాశంలా వచ్చింది. Keeping that aside, but I think this is going to be great fun because office-based like sitcom ఇప్పటివరకు నాకు తెలిసి తెలుగులో రాలేదు అనుకుంటున్నాను. So this is going to be fun for all the people who are already there in the corporate world. English ఎక్కువైందా? కంటిన్యూ. కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఒక రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్ ఓన్ లైఫ్ లాగా ఉంటుంది ఇది. So it's going to be fun, great fun. Great, thank you కిరణ్. Thank you Satyababu garu, thank you Vasu, thank you sir. So it was nice, hope you all like it and enjoy it. Thank you so much. Yeah, ఎస్పెషల్లీ మా డైరెక్టర్ సార్ అండ్ ఈ క్యారెక్టర్ చెప్పిన వెంటనే ఓకే చేసిన మా ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నేను ఆహాలో చేయడం, బిఫోర్ దట్ చాలా చేసినా కూడా దిస్ ఈజ్ స్పెషల్ టు మీ. బికాజ్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అమ్మో ఇంతమందితో యాక్ట్ చేయాలా, ఎలా ఉంటుందో, ఏమైనా కార్నర్ చేస్తారేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది స్టార్టింగ్. ఎందుకంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటాను, బట్ నా క్యారెక్టర్ మాత్రం మామూలుగా ఉండదు, ఫుల్ రగడ్ విత్ ఫుడ్డీ. సో చాలా బాగుంటుంది. సో చేయగలనా లేదా నేను, ఎందుకంటే డైరెక్టర్ సార్ ఫుల్ సీనియర్ సార్. సో ఎలా అంటారో, ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఏముంటుందో, అందరి ముందు పరుగు పోతుందని అయితే నేను ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ సార్కి ఒకటే చెప్పా, సార్ నాకు అలా ఫుడ్ తిని అలా చేయడం కొంచెం కష్టమే, కొంచెం పెద్ద మనసుతో ఏమైనా మిస్టేక్స్ చేస్తే అందరి ముందు తిట్టకండి అని చెప్పి. సో బట్ అలా కాకపోయినా ఎవరిని కూడా ఏమనకుండా అసలు ఒక పిల్లల్ని చూసినట్టు చూసుకుంటున్నారు మా అందరినీ.
ఎందుకంటే అందరం ఫుల్ హైపర్ యాక్టివ్ సెట్లో. బట్ సార్ కూడా మాతో కలిసి ఏంట్రా ఎక్కువ చెప్పారా సో అలానే ఎంజాయ్ చేస్తూ అంతే బాగుంటుంది. సో నాకైతే కొంచెం తడబడుతున్నాను, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. బట్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. సో నేను ఎలా చేస్తున్నానో నాకు తెలియదు కానీ సార్ మీరే చెప్పాలి మా క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయని. తర్వాత సో ఓకే, మేమైతే బెటర్గానే చేస్తున్నాం మా ఫీలింగ్. ఎలా ఉంది క్యారెక్టర్? లేదు రేపు బికాజ్ ఎందుకు అడుగుతున్నానంటే బయట నేను అంత ఫుడ్డీ కాదు. సో ఇందులో ఫుడ్ నాన్ స్టాప్గా తినాలి. అది తింటుంటే అమ్మో నాకు మామూలుగా లేదు. ఎందుకంటే ఒక్కసారి ఒక గులాబ్ జామ్ తింటేనే కష్టం. అలాంటిది డైరెక్టర్ సార్ నాకు 10 తినిపిస్తారు. ఆల్మోస్ట్ నేను ఒక 3-4 kgs పుట్టాను అయిపోయాను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి. బట్ ఓకే, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి వన్స్ అగైన్ ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, ముందుగా మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, డైరెక్టర్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అఫీషియల్గా చెప్పానా మీ ఫేవరెట్ నేనని చెప్పానా? ఓకే. సో ఈ సెట్ అందరికంటే ఫేవరెట్ నేనే డైరెక్టర్ సార్కి. ఓ సార్ అందరికీ అదే చెప్పారు సార్. డైరెక్టర్ సార్ నాతో నేనన్నాడు. చెప్పండి సార్, వాళ్ళు ఏదో ఓవర్ ఫీల్ అయిపోతున్నారు. నువ్వు ఓవర్ ఫీల్ అయిపోతున్నావు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మా డిఓపి సార్కి. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్ ఆహా ఫర్ giving me this opportunity. This is my first project Ahalo. Thank you so much Srinivas garu. Thank you so much Vasudev garu and all the marketing team Ahalo. And coming to my character Ramya. Ramya is a very soft girl. Small town nunchi ostadi city ki for tana job kosam radu, oka vere goals tho ostundi. ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి చాలామంది ఆపుతారు. ఆపడం ఏంటి అసలు అచీవ్ చేసిందా లేదా అవన్నీ మీరు ప్లీజ్ డూ వాచ్ వేరే లెవెల్ ఆఫీస్ ఓన్లీ ఆన్ ఆహా. అండ్ దట్స్ ఆల్ ఇంకేమని చెప్తున్నారా? ఇంకా చెప్తుంటే ఇంకా చెప్తూనే ఉండొచ్చు. అది కొద్దిగా 12th రోజు చూసుకుంటారు మిగతా. ప్లీజ్ డూ వాచ్ 12th December. థ్యాంక్ యూ. నెక్స్ట్ మహేష్ వినిపించట్లేదు మైక్ దగ్గరికి. మాదంతా ఒక బ్యాచ్ ఉంది. రా అలిగేట్స్ ఒకటేసారి ఇద్దరు ముగ్గురు చెప్పేస్తాం. రా 1 by 1 వద్దా? అందరూ ఒకటేసారి వచ్చేస్తారా? మేమంతా అంటే బ్యాక్ బెంచర్స్ ఓకే, బ్యాచ్ మొత్తం ఒకటేసారి మాట్లాడతారా? ఇంకో మైక్ కావాలా? ఐడి కార్డ్. అందరికీ హ్యాపీ బర్త్డే. எல்லாருக்கும் வணக்கம். நான் అలిగేట్ సుందరరాజన్. తమిళ్ ప్రిపేర్ అయినోలే. సినాప్సిస్ ఇచ్చారు, అది చెప్పేస్తున్నాను. యా చెప్తావా? ఏదో ప్రిపేర్ అయ్యారు. వీడికి వచ్చాక ఏం గుర్తులేదు. వీడి పేరు అలిగేట్స్. వీడు చెన్నై నుంచి వచ్చాడు. అంటే తమిళ ఆర్టిస్ట్ కాదు, క్యారెక్టర్ వచ్చేసి చెన్నై నుంచి వచ్చింది. కానీ వీడికి తమిళ ఒక ముక్క కూడా రాదు. వచ్చానా? ఏ డైలాగ్ చెప్పమంటావా? స్టార్ రంగము స్టార్ తాండా. హ్యాపీ బర్త్డే. చెప్పడానికి ఏం లేదండి, సిరీస్లో మొత్తం అల్లరే ఉంటుంది మాది. సో నిజంగానే మంచి ప్రాజెక్టు బాగా వచ్చింది. 50 episodes అనగానే మేము ఫస్ట్ భయపడినాం 50 episodes అంటే ఎట్లుంటుంది అని. కాకపోతే నాన్ స్టాప్ దోలు తిరిగిపోతుంది మాకు. అండ్ ఇప్పటికే రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయింది. ప్రతి ఒక్కరూ అంటే సెట్లో పరిగెత్తానే ఉంటారు. ఒక్కసారి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. రే సాయిరా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ రెడీ అన్నా, రెడీ. ఈడైతే ఒక 4 పేజీలు సీన్ ఇస్తాడు. మొత్తం ప్రిపేర్ అయిపోయి చెప్పేస్తాం, అయిపోయి అమ్మయ్య అయిపోయింది సీన్ అని. కానీ మళ్ళీ వచ్చి ఒక 5 పేజీలు సీన్ పడేసి నేర్చుకోండి అంటాడు. ఈయనైతే ఇంకా రెడీ తాగు కొడుతుంటాడు. ఒక మ్యాండేటరీ మెసేజ్ ఉంటుంది అన్న, 6 fresh costumes every day. అండ్ మా మేనేజర్ ఆర్కే థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మా అందరినీ మేనేజ్ చేసుకుంటూ అసలు మాలో ఎవరికోపు వచ్చా ఫస్ట్ పాప ఆర్కేనే తిరుగుతాము, వెళ్ళిపోతాడు బయటికి అంతే. సో ఇంతకు మించిన అల్లరి ఉంటుంది సిరీస్లో. మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటామండి. దీంట్లో నా పేరు రామ్, చాలా ఇంట్రోవర్ట్. సో ఇక్కడ కూడా ఇంట్రోవర్ట్గా చూపిస్తాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు.
నా పేరు శివ రియల్గా ఇప్పుడు దీంట్లో రా అది అంతే అండి, థ్యాంక్ యూ. అంతే మావాడు ప్రభాస్ ఫ్యాను అంతే, అంతకు మించి ఏం చెప్పాడు. ప్రిపేర్ అని చెప్పు, మర్చిపోతాం వాళ్ళు. నేనేం ప్రిపేర్ అవ్వలేదన్నా, నువ్వేం చెప్పావు? ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్ ది డైరెక్షన్ టీమ్. మా మహేష్ అన్న, నేను గుర్తు చెప్తా. చెప్పు. కెమెరామెన్, ఫోకస్ పుల్లర్, లైట్ మెన్, తర్వాత ప్రొడక్షన్, టీ మాస్టర్. యాక్చువల్లీ వీళ్ళంతా బ్యాక్ స్టేజ్ నుండి మమ్మల్ని ఇలా ఫ్రంట్ స్టేజ్ మీద తోస్తారండి. చెప్పు అందరికి థ్యాంక్ యూ, శుక్రియా, వనక్కం. డబ్బింగ్ ఇంజనీర్ అందరికి థ్యాంక్ యూ అండి, బాయ్. థ్యాంక్ యూ. December 12th వేరే లెవెల్ ఆఫీస్ ఆహాలో వస్తుంది, ప్లీజ్ చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నేనున్నా, మీ ఇద్దరు మాట్లాడేటప్పుడు వెళ్ళిపోతున్నారు, మీకు మోషన్స్ అయితే. మహేష్ నేనున్నాను, మాట్లాడు మహేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాసు గారు, మీరు మర్చిపోయారు అది, FTVలో విడియో సిరీస్ కాల్డ్ ఎందుకు ఇలా, ఐ వాజ్ రెడీ ఫర్ దాట్. సార్ థ్యాంక్ యూ సార్. అజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ మా DOP గారు థ్యాంక్ యూ. కొంచెం ఊపిరి పిలిచిపోయి. నీ వెనకాల ఎప్పుడు నేను ఉన్నా, పాండు మాట్లాడు. నా పేరు మహేందర్. చాయ్ బిస్కెట్లో 30/21 అనే 5-6 ఎపిసోడ్ల సిరీస్తో నాకు పేరు వచ్చింది. అక్కడ నుంచి అంతే 50 ఎపిసోడ్ల సిరీస్లో పడ్డా. మా డైరెక్టర్ గారిని ఫస్ట్ కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన నాకు అర్థం కాలే, ఆయన నచ్చిందా నచ్చలేదా అని. ఆయన అట్లా చూసిన దానికి నేనేమనుకున్నాను అంటే, ఈ రోల్కి ఫిట్ అవ్వనేమో అని కొంచెం లావ్ అయినా. బేసిక్గా నేను 6 ప్యాక్ ఉండేది, ఈ రోల్ కోసం. అవునా? డోంట్ గెట్ జెలస్. సో ఈ రోల్ కోసం ఇందాక స్నాక్స్ అడిగినట్టున్నారు, 6 ప్యాక్ కోసమేనా? ఇగో ఈయననే అడగమన్నాడు స్నాక్స్, అంటే నాకు కూడా కావాలి, అది వేరే విషయం. సో ఫ్రమ్ చాయ్ బిస్కెట్ టు ఆహా, ఆబ్వియస్లీ అన్నం పెట్టిన సంస్థ. వస్తాగా, అందరికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఆల్ మై ఫ్రెండ్స్, కో యాక్టర్స్, చాలా మంది నేను ఫస్ట్ టైం కలిసా, అంటే ముందు తెలుసు బట్ ముఖపరిచయం లేదనమాట. నువ్వేంటో చెప్పేస్తా, ఫోన్ నెంబర్ చెప్పేస్తా, నీ ఫోన్ నెంబర్ చెప్తాను. ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్, దానికి మనం ఏం చేయలేము కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. కిరణ్, ఐ బిన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ చచ్చిపోయిన కోడే రాది ఏడిపోదు మెల్లగా తిను. అంటే మీ అందరికి నాకు తెలిసి కేక్ పెట్టలేను, నాకు అక్కడి నుంచి తెలుసు, బట్ ఐ నోన్ హిమ్ సిన్స్ మళ్ళీ రావా మూవీ. అండ్ మహేష్ అన్న ఫ్రమ్ యూట్యూబ్, అండ్ వీడు రాజా విక్రమ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ యూట్యూబ్. శుభశ్రీ, సలాం అలైకుం. యూట్యూబ్ బిగ్ బాస్ కాకినాడ కొంచెం. అండ్ రాజేష్, కాజల్ గారు, అఖిల్, ఇంకో అఖిల్, వైరిణి, స్వాతి, సవంతిక, పచ్చి పులుసులు, అదే వసంతిక, మా రమణ భార్గవ్ అన్న వెళ్ళిపోయినటువంటి సిగ్గుబడి అనా ఉండొచ్చే లేడు. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, మా DOP గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక కెమెరా ఉంటే ఏదో మేనేజ్ చేయొచ్చు, ఊరికి ఎక్కడో దగ్గర అని. పుసుక్కున 15 ఉన్నాయి ఆడ. ఇన్ని కెమెరాలు ఒకటేసారి చూసేసరికి కొంచెం భయం అవుతుంది వెనక. భయం అవుతున్నట్టుగా ఆయన ఎవరో సెంటర్ కెమెరా అంటున్నా, మళ్ళీ మీరు ఫుటేజ్ చూసినాక ఎవరిగా అక్కడనే తీసి మాట్లాడుకున్నట్టు నాకు సంబంధం లేదు. అక్కడ చెప్తున్నాడు ఆయన, ఇద్దరు చెప్పారు నాకు. సరే లెఫ్ట్ నుంచి రైట్ ఫస్ట్ మన మా రమణాన్ని వచ్చింది అని మళ్ళీ పిలుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. వేరే లెవెల్ ఆఫీస్ పోస్ట్ పోన్ చేసాం ఫ్రమ్ November 28th to December 12th. ఎవ్రీ థర్స్డే అండ్ ఫ్రైడే ఫ్రెష్ ఎపిసోడ్స్ వస్తాయి 7 o'clock. ప్లీజ్ డూ వాచ్ ఇట్. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టాం, అంటే ఇక్కడే ఉంటాం మాకు అంటే ఇంకా 3-4 షెడ్యూల్ ఉన్నట్టున్నాయి. బట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ సిరీస్ నాకు తెలిసి ఇక్కడనే వచ్చిపోతుంటామేమో మేము వారానికి ఒకసారి అట్లా. ఇన్నే ఉంటే మనం ఇన్నే 15 రోజులు చేస్తే మీ ఇన్నే నా ప్లేస్, అదే నా ప్లేస్. స్కూల్లో 10th అయిపోయినాక మిస్ అవుతాం కదా, ఫేర్వెల్ రోజు పోయి మళ్ళీ నా బెంచ్ నా కోరి పేరు రాసుకున్న బెంచ్ మీద అని. అట్లాంటి చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ ఓకే థ్యాంక్ యూ, దమ్మొస్తుంది. చేసి ఎప్పుడు అమ్మాయిల మధ్య ఉంటాడు అనమాట, అమ్మాయితో మాట్లాడుతూ అలా ఉంటాడు. ఓకే, కానీ రియల్ క్యారెక్టర్ అలా కాదు. రియల్ క్యారెక్టర్ అలా కాదా? ఓకే, ఎక్కువ అమ్మాయితో ఎక్కువ. యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ వేరే లెవెల్ ఆఫీస్. తెలుగే కదా? యా తెలుగు. ఓకే ప్లీజ్. యా, ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ విత్ ఆహా. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు అండ్ శ్రీనివాస్ గారు ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నా క్యారెక్టర్కి వచ్చేస్తే, నా పేరు జై. ఫన్ లవింగ్ అండ్ చిల్ క్యారెక్టర్, ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు.
నాకు జే క్యారెక్టర్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. జస్ట్ అది ఒకటే డిఫరెన్స్ చెప్పాను కదా, ఎప్పుడు అమ్మాయిల మధ్య ఉంటాడు. నాకు కొంచెం మొహమాటం, నేను అంతగా ఉండను. ఇంకా సెట్లో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి షూట్ స్టార్ట్ అయిన 2 డేస్కే అందరు ఫ్రెండ్స్ అయిపోయారు. చాలా బాగా చిల్ అవుతాం, ఎప్పుడు నవ్వుతూ ఉంటాం. లేదు ఇంకా ఇట్స్ గ్రేట్ వర్కింగ్ హియర్. అండ్ ఫస్ట్ డైరెక్టర్ సార్ని చూడంగానే చాలా స్ట్రిక్ట్ అనుకున్నాను, సీరియస్గా ఉంటారని. కానీ షార్ట్ అవుతున్నప్పుడు షార్ట్ కట్ అవ్వగానే చిన్న స్మైల్ ఇస్తారు. అప్పుడు అమ్మయ్యా నచ్చింది సార్కి అని అనిపిస్తుంది. ఇట్స్ వెరీ గ్రేట్ వర్కింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్ హియర్ టు సపోర్ట్ అస్. తప్పకుండా చూడండి వేరే లెవెల్ ఆఫీస్, ప్రీమియర్స్ ఆన్ December 12th. థ్యాంక్ యూ. నా పేరు రమణ భార్గవ. ఈ ఆఫీసులో నేను జూనియర్ కదా, నేను అందు గురించి ఏం చెప్తున్నాను అది కదా. సో డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సార్. ఆహాకి కృతజ్ఞతలు. చాలా బాగుంటుందండి ఇది, మన అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. మా టీం మిమ్మల్ని అందరినీ అలరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. థ్యాంక్ యూ. అంతేనా? కాఫీ కావాలా? నెక్స్ట్ వన్ మోర్ అఖిల్. అందరికీ నమస్కారం. మీడియా పార్ట్నర్స్కి, డైరెక్టర్స్కి, మా టీం అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. మాట్లాడుతున్నారా? నా పేరు ఇంకో అఖిల్ కాదు. మై నేమ్ ఇస్ అఖిల్ వివాన్. గుర్తుపెట్టుకున్న అఖిల్ వివాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఆపర్చునిటీ వస్తుందని. దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఆహాలో రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. స్టార్టింగ్ కొంచెం టెన్షన్ పడ్డా అసలు ఇది నిజమా కాదని. అండ్ మన కో డైరెక్టర్ నాగార్జున గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయనే నన్ను చూసి అండ్ ఫస్ట్ అప్పుడే డైరెక్టర్స్ అని చూశాను. హీ స్పోక్ టు మీ అబౌట్ 40 minutes మాట్లాడారు ఫస్ట్ డే నాతో. నన్ను చాలా కంఫర్టబుల్ చేశారు ఆడిషన్ టైంలో అదిని. అండ్ సెట్లో అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. అఖిల్ సాతక్ బ్రో, కాజల్ గారు వీళ్ళందరూ నాకంటే కొంచెం పెద్ద యాక్టర్స్, ఆల్రెడీ ఫేమ్. దట్టు ఆయన ఇంకా పెద్ద యాక్టర్ వయసులో కూడా. అండ్ సో వాళ్ళు చాలా కంఫర్ట్ చేశారు నన్ను. అఖిల్ బ్రో నాకు రోజు బిర్యానీ తెచ్చేవాడు, టిఫిన్ తెచ్చేవాడు. కాజల్ గారేమో ఆవిడ టిఫిన్ నేను తినేసేవాడిని, ఏమనేది కాదు. అందరూ చాలా చాలా క్లోజ్ ఉన్నారు. నాకు ఫస్ట్ ఫ్రెండ్ అయింది రమ్య, మరీ చెప్పమని పంపించింది కూడా. అండ్ రాజేష్ ఈ సచ్ ఏ స్వీట్ హార్ట్, నాకు చాలా క్లోజ్. మీ ఇద్దరం సెపరేట్ స్వీట్ హార్ట్. యా, ఇంకా అదంతా బ్యాక్ బెంచర్స్ బాయ్స్. క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి. నేను ఏం మాట్లాడినా నాకు అర్థం కావట్లేదు, ఏదో మాట్లాడతాను. అండ్ ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా థ్యాంక్స్. ఆయన కూడా నన్ను పిలిచి హీ మేడ్ మీ సో కమ్. అరే నేనేం ప్రిపేర్ కాలేదురా, వదలండిరా కొంచెం. దిస్ మై ఫస్ట్ టైం మీడియా ముందు ఇలా మాట్లాడడం. నేను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నా, పైకి చెప్పలేకపోతున్నా. అండ్ శ్రీనివాస్ గారు వచ్చి ఫుల్ ఫన్ ఉండేవారు. డైరెక్టర్ గారు ఎక్కువ మాతో జోక్స్ చేసేవారు. ఈ సెట్ అంతా మాకు క్లాస్ రూమ్లో ఉంది. నేనేదో మళ్ళీ మెకానికల్ చదువుతున్నట్టు ఉంది. అంతా చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు నాకు. అండ్ ఐ లవ్ ఎవ్రీ వన్ సో మచ్. మీరు నన్ను ఏడిపించడం ఆపితే నేను కొంచెం హ్యాపీగా ఉంటాను. టార్చర్ చేస్తారు నన్ను. డైరెక్టర్ సార్కి 10 సార్లు కంప్లైంట్ చేశా, నేను ఎక్కువ మాట్లాడేస్తున్నట్టున్నా. సో ఐఎమ్ సారీ. అండ్ చెప్పాలి మా డైరెక్షన్ టీమ్కి, ఆర్కే గారు పొద్దున్న 5:30 నాకు కాల్ చేసి నిద్ర లేపుతారు. ఆర్కే గారు నిద్ర లేపుతారు, 2-3 ధమ్కీలు ఇస్తారు లేట్ వస్తే. అండ్ సాయి గడేమో అసలు ఆల్రెడీ సెట్లో ఉన్న వేరే కాస్ట్యూమ్ వేసుకోమంటాడు. రోజు మొత్తం ఒకే కాస్ట్యూమ్లో షూట్ చేస్తాం, కానీ 6 కొత్త షర్ట్లు తెచ్చుకోమంటాడు. మా రెమ్యూనరేషన్ ఇంత అయితే మా సాయి చెప్పొద్దు. మేము సాయి గడికి పెట్టే ఫుడ్ ఖర్చు ఎంత ఉంటుంది. సో యా, చాలా చాలా ఫన్ ఉంది. డైరెక్టర్స్ చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరంతా సీరియస్గా ఉంటారు, బట్ అందరికంటే చాలా స్టైలిష్. సీరియస్గా ఉన్న థ్యాంక్స్ కాదు, అంత చాలా స్టైలిష్గా ఉంటారు. షేడ్స్ పెట్టుకుని మంచి షూస్ వేసుకుని కూల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫుల్ ఎనర్జీతో చేస్తారు. అండ్ ఐ లవ్ ఇట్. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇలాగా
ఐ డ్రెమ్ట్ ఆఫ్ దిస్. అరే నాకు ఫోటో తీయచ్చు కదా. ఐ లవ్ ఇట్. అండ్ రైటర్స్ చాలా బాగా రాశారు అండ్ వాళ్ళ ఎక్స్ప్లెయినింగ్ కూడా చాలా బాగుంటుంది. మా క్యారెక్టర్స్లో డెప్త్ వెళ్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. సార్ వీళ్ళని చూస్తుంటే అసలు అందరికన్నా అల్లరి మీరే ఎక్కువ చేసేట్టున్నారు మిమ్మల్ని చూడగానే. అంతేనా? ఒక్కొక్కసారి నవ్వకపోతే మేము డైరెక్టర్ సార్ని ప్లీజ్ నవ్వండి సార్ ఇవాళ అని అడుగుతాం మేము. కాదు సార్ సెట్లో నా మీద ప్రాంక్ చేశారు. అసలు ఆ రోజు నాకు ప్యాక్ అయిపోయింది అసలు భయంకరమైన ప్రాంక్. ఓకే అది డైరెక్టర్ సార్ వచ్చి ఓకే వినిపిస్తుంది. ఆ రోజు నాకు టైం చెప్పారు. సరే ఆ టైంకి వచ్చాను. రెడీ అయి కూర్చుంటే సార్ ఏమొచ్చి అన్నారు, ఏంటి నేను వచ్చాను కదా ఇంకా నా షార్ట్ పెట్టలేదు కదా అన్న. ఏ టైంకి నీకోసం షార్ట్ చేంజ్ చేసుకోవాలి నేను అన్నారు. అయ్యో బాబు ఎంత జరిగిందేంటి అంటే సో అక్కడ అఖిల్ సార్థకేమో చచ్చిపో నువ్వు అయిపోయావు నువ్వు పోయింది పో అన్నాడు. నాకు అర్థం కావట్లే. నేను పక్కన సైకిల్ చేస్తున్నా. రాజా విక్రమ్ షార్ట్లో ఉన్నాడు. ఆడికి కూడా స్క్రిప్ట్ వెళ్ళిపోయింది. ఆడు వచ్చేసి ఏంట్రా ఎంత రేట్ వచ్చావు సార్ నేను చంపేసేలా ఉంటుంది సార్ అయిపోయావు నువ్వు అని. అక్కడ బయట నాగార్జున గారేమో అఖిల్ టైం సెన్స్ ఉండాలి అఖిల్ బిహేవియర్ ఉండాలి అక్కడ. సార్ ఏం సార్ నన్ను ఇంకా నా ఇంతమంది జీవించేసారు స్కిట్ లో అంటే అయితే నీ కోసం ఏంటి మార్చుకోవాలా సార్ ఇదేనా ఏదో చెప్తున్నా. ఇంకా నాకు ఫుల్ బ్లాంక్ అయిపోయినా. ఇంకా నాకు యాక్చువల్లీ మా సార్కి మేము అప్పుడు కట్ చెప్పే వరకు యాక్టింగ్ చేస్తూనే ఉన్నారు. మేము సార్ కట్ సార్ మొత్తం ప్లాన్ చేసింది డైరెక్టర్ సార్ అని అఖిల్ బ్రో ఫస్ట్. ఓకే థ్యాంక్ యూ. ఓవర్ టు యు సార్. రియల్ ఆఫీస్ ఇది తమిళ్లో వేరే మాదిరి ఆఫీస్ అని తమిళ్లో ఈ సిరీస్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. సో ఇది ఫస్ట్ ఆహా వాళ్ళు నన్ను పిలిచి ఇది ఒకసారి ఈ సిరీస్ చూడమన్నారు. చూస్తే ఎంత ఫన్ ఉందంటే అంత ఉందంటే తమిళ్ ఇది సక్సెస్ అయిందని మనం ఇక్కడ తీయట్లేదు. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ కార్పొరేట్ దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఇది. సో ఇవి అందరూ కార్పొరేట్లో జాబ్ చేస్తున్న అందరికీ కూడా అన్ని ఫ్యామిలీస్కి కూడా కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ ఇది. సో ఇది మనకి డెఫినెట్గా మన తెలుగుకి చాలా బాగా వస్తుందని చెప్పి మన తెలుగు నేటివిటీకి 50% చేంజెస్ చేశాము. సో ఇదంతా ఈ చేంజెస్లో టీం మన రైటర్స్ టీం హరీష్ గారు అయినా మొత్తం అందరం, అలాగే మన షణ్ముఖ్, మన శ్రీనివాస్ గారు, మేడం, అలా వాసు గారు అందరం కలిపి ఇది మన ప్రొడ్యూసర్ గారు అందరం కలిపి ఫస్ట్ స్క్రిప్ట్ మీద మేము దాదాపు 4-5 months వర్క్ చేసాం. 4-5 months వర్క్ చేసి ఈచ్ 50 episodes కూడా ఫుల్ బైండెడ్ స్క్రిప్ట్ లాక్ చేసుకుని మనం తర్వాత అప్పుడు ఆర్టిస్టుల ఫైనలైజేషన్కి వచ్చాము. సో ఈ ఆర్టిస్టులు కూడా మనకి ఎవరు కరెక్ట్గా ప్రాపర్గా ఎవరైతే ఆర్టిస్టులు మనకి ఎంటర్టైన్ కానీ వాళ్ళకి మన క్యారెక్టర్స్ పరంగా ఎవరైతే ఉంటారో అందరినీ మాకు ఆర్టిస్టుల సెలక్షన్ కూడా దాదాపు 2-3 months పట్టింది. సో ఈ ప్రాజెక్ట్ అనుకున్న తర్వాత దాదాపు 7-8 months. ఇది ఏప్రిల్లో నేను ఈ ప్రాజెక్ట్ చూశాను. మేము మొన్న లేటెస్ట్గా అక్టోబర్ నుంచి షూట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంత హార్డ్ వర్క్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి అంటే బికాజ్ జనరల్గా సిరీస్ అంటే 7-8 episodes లాగా వస్తుంది, కానీ ఇది 50 episodes ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫన్ వేలో ఇది వెళ్తూ ఉంటుంది. సో ఇది డెఫినెట్గా ఫ్యామిలీస్తో అంటే నేను 3 generations నుంచి కూడా నేను మూవీస్ చేస్తూ ఉన్నా. దాదాపు 15 films ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్స్ సినిమాలు తీశాను. సో నేను ఇది మెయిన్ బేసిక్గా తీయడానికి రీజను మరలా ఈ జనరేషన్తో కూడా నేను పోటీ పడగలని చెప్పడం కోసమే ఈ సిరీస్ నేను ఒప్పుకొని చేశాను. సో అంటే కామెడీ అప్పుడున్న ట్రెండ్ వేరు, ఇప్పుడున్న ట్రెండ్ వేరు, చాలా చాలా మారిపోయింది. వెరీ ఫ్రెండ్లీగా కామెడీ పంచెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే వేరే లెవెల్ ఆఫీస్ అవుతుంది. ఇది అందరికీ మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. నాకు అలాగే మన ఆహా నుంచి నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వాసు గారికి, అలాగే మన శ్రీనివాస్ గారికి, మేడం గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే ఈ సినిమా ఈ మూవీ చేస్తుంటే ఈ సిరీస్ చేస్తుంటే నిజం మన ఆర్టిస్టులు అందరూ సీనియర్స్ జూనియర్స్ అందరూ కలిపి
రోజు ఫన్నే, ట్రైలర్లో చూపించినట్టుగా ఫన్ 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 ఎవ్రీడే. వాళ్ళ కోఆపరేషను ప్రొడక్షన్కి చాలా బాగా వాళ్ళు ఆన్ టైం ప్రతి ఒక్కళ్ళు వచ్చి చేయటం జరుగుతుంది. సో మొత్తం ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. వెళ్తారు కూడా తప్పకుండా. అలాగే మన కెమెరామెన్ అందరూ కూడా బాగా చేశారు. డెఫినెట్గా ఇది మనకి ఒక మంచి సిరీస్ అవుతుంది. ఒక తెలుగులో ఇంత సిరీస్ 50 ఎపిసోడ్స్తో రావటం ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను. సో డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీకు కొన్ని క్వశ్చన్లు యాక్చువల్లీ. ఇప్పుడు చెప్పండి, నిజంగా మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ రమ్య. అండ్ సెకండ్ క్వశ్చన్, ద మోస్ట్ డిసిప్లిన్డ్ ఎవరు ఇందులో? లేదు సార్ చెప్పాలి. డిసిప్లిన్ అంటే అందరూనండి. అందరూనా? అందరూ. ఓకే, బాగా అల్లరి చేసేవాళ్ళు ఎవరు? అల్లరి అంటే కిషోర్. కిషోరా? క్యారెక్టర్ కిషోరా? అంటే కిషోర్ ఉంటే ఆ సెట్లో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ సరదా ఫన్ వేగా, అలాగే మన సూరి క్యారెక్టర్, మహేష్, అందరూ కూడా అంటే అందరూ ఇన్వాల్వ్ అవుతారు. ముఖ్యంగా మన శుభశ్రీ, వీళ్ళందరూ కూడా, మన హరిణి నేను ఎంతసేపు తింగరి అని పిలుస్తూ ఉంటాను సెట్లో, అంటే క్యారెక్టర్ అలా ఉంటుంది కనుక. సో అందరూ కూడా హ్యాపీ, ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ అని లేకుండా, అలాగే నాకు మనం సీనియర్తో పనిచేస్తాం అనేది కాకుండా వాళ్ళు హ్యాపీగా వర్క్ చేస్తారు నాతోటి. సో అందరూ వెరీ హ్యాపీ. బాగా చిరాకు పెట్టించేది ఎవరు? ఇప్పుడు అందరూ కాకపోతే ఇందులో ఎవరు చిరాకు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నేనంటే అందరూ ఒక రకంగా భయపడతారు వాస్తవంగా. ఓకే, నెక్స్ట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎవరు? కమ్ వెల్కమ్. ఓకే, లేట్ కమర్ అనుకుంటా. ఓకే, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎవరు వీళ్ళలో? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ రమ్య. ఓకే, బాగా టేకులు తినేది ఎవరు? టేక్ అంటే అందరూ ఇన్వాల్వ్. అంటే జనరల్గా ఏంటంటే ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కువ ఏంటంటే మూవీకి అయితే వాళ్ళకి కొంచెం టైం ఉంటుంది, షార్ట్కి టైం ఉంటుంది. ఇక్కడ అలా కాకుండా ఎవ్రీ షార్ట్ 1 by 1 పేజ్ 2 పేజెస్ ఇలా ఉంటాయి. అందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి వీళ్ళందరూ టీమ్గా ముందే సీన్ తీసుకుని అందరూ ప్రిపేర్ అవుతారు. సో అందరూ ఇంక్లూడ్ అయ్యి ఎస్ నేను ఎంతకన్నా బెటర్ చేయాలి థాట్ తోటే ఎక్కువ, అంటే మనం ఎంత నేటివిటీగా మనం చేస్తాం అనేది వాళ్ళందరూ అనుకునే చేస్తారు. సో అందరికీ ఇవన్నీ క్వశ్చన్ జస్ట్ ఫర్ ఫన్, మీరు ఏం ఫీల్ కావద్దు. అండ్ అసలు లంచ్ బ్రేక్ కోసం వెయిట్ చేసేది ఎవరు? లంచ్ బ్రేక్ కోసం కిషోర్. ప్యాకప్ కోసం వెయిట్ చేసేది ఎవరు? సార్ ప్యాకప్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు. వెయిట్ చేయరు, ఎందుకంటే నేను ఎంతవరకు కూడా 6 o'clock అంటే 5:55కే ప్యాకప్ చేశా ఏ రోజైనా సరే. కానీ ప్రొడ్యూసర్ గారు అనుకుంటే ఇంకొక అరగంట చేస్తే బాగుంటుంది కదా, ఇంకో సీన్ అవుతుంది కదా అని. బట్ ఏంటంటే టైం మెయింటైన్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుందని చేయడం తప్ప అంత బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మా అందరిలో కంటే మోస్ట్ డిసిప్లిన్ అంటే సరే. ఆన్ టైం ఏ టైం అయితే చెప్తారో ఆ టైంకి షార్ట్ రెడీ పెట్టేస్తారు. అండ్ ఏ టైంకి ప్యాకప్ అయితే దానికి ఒక 2-3 minutes ముందే ప్యాకప్ చెప్పేస్తారు. సో మోస్ట్ డిసిప్లిన్ అంటే సరే. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ వేరే లెవెల్ ఆఫీసు ఇంత స్క్రిప్ట్ ఇంత బాగా రావడానికి మన రైటర్స్ హరీష్, షణ్ముఖ్, వెల్కమ్ టు స్టేజ్. కమ్. హరీష్, షణ్ముఖ్ చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి నాతో పాటు ట్రావెల్ చేస్తూ ఆర్టిస్టులందరికీ ఎస్ మన క్యారెక్టరేషన్ ఇలా ఉండాలని డైలీ వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎందుకంటే మేము దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనేదే మా టార్గెట్. థ్యాంక్ యూ. పెట్టట్టున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆహా, థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్ ఫర్ బిలీవింగ్ అస్. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం మా అమ్మమ్మ దగ్గర 10 rupees తీసుకొని ఎవరికి చెప్పకుండా ఒంటరిగా సినిమాకి వెళ్ళింది, ఒట్టేసి చెప్తున్నా సార్ ఫిలిమే. సో అట్లాంటి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ డ్రీమ్. మనం ఏదో చూస్తాము, మనకు కూడా తెలియదు, లైఫ్ ఇస్ ఫుల్ సర్కిల్, విల్ కమ్ బ్యాక్ అండ్ వర్కింగ్ విత్ సార్ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ ఆల్ క్యారెక్టర్స్ మేము ఏదనుకొని రాసామో
అది దే హ్యావ్ జస్ట్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ అండ్ ఐమ్ షూర్ యూ విల్ లవ్ దిస్ హోల్ సిరీస్. మనం అంటే అడాప్ట్ చేసి రాయడం ఈజ్ లిటిల్ డిఫికల్ట్, ఎందుకంటే మనకు బౌండరీస్ ఉంటాయి, దాన్ని దాటి రాయలేం మనము. సో ఆ బౌండరీస్ లోపలనే మేము వీ మేడ్ షూర్ దట్ తమిళ్ కంటే ఇంకొంచెం బెటర్గా రాద్దాం, ఇంకో మన కల్చర్కి కొంచెం దగ్గరగా రాద్దాం. అట్ ద సేమ్ టైం ఏ క్యారెక్టర్ బోర్ కొట్టకుండా ప్రతి క్యారెక్టర్కి ఒక ఎండ్ ఇద్దాం అనే ఒక పర్స్పెక్టివ్లో వీ హ్యావ్ మేడ్ షూర్ దట్ తమిళ్ కంటే తెలుగులో 50% ఇంకా అదనంగా ఫన్నీ అంతా రాసాము. సో ఐమ్ షూర్ యూ విల్ ఆల్ లవ్ ఇట్. ప్లీజ్ వాచ్ ఆన్ 12th December. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చాలా స్పెషల్ డే. ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు లాట్స్ ఆఫ్ మంత్స్ ఆఫ్ హార్డ్ వర్క్ చేసి ఇక్కడికి వచ్చాము. కానీ ఆ హార్డ్ వర్క్ చేయడానికి మెయిన్ రీజన్ ఒకటి నేను మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ. మనం ఒక మంచి సిట్కామ్ ఎందుకు తీయకూడదు? ఎప్పుడు ఆహా అనేది ఫార్మాట్ అగ్నాస్టిక్గా ఉంది. మేము వెబ్ సిరీస్ చేసాము, వెబ్ ఫిల్మ్స్ చేసాము, డాక్యుమెంటరీస్ చేసాము, నాన్ ఫిక్షన్లో చాలా ఫార్మాట్స్ చేసాము, గేమ్ షోస్ చేసాము. సరే, మనం ఎప్పుడు ప్రతి ఒక్క ఫార్మాట్ ట్రై చేసాం కదా. ఓటీటీలో సిట్కామ్ అనే ఫార్మాట్ని మనం ఎందుకు చేయకూడదు? దాంట్లో ఆఫీస్ సిట్కామ్ మనం చేస్తే బాగుంటుంది అన్న ఒక యూనివర్సల్ థాట్ ఒకటి తీసుకొని స్టార్ట్ అయిందండి. ఫస్ట్ తమిళ్లో రాయడం జరిగింది ఇది, అండ్ తమిళ్లో రాసి రిలీజ్ చేసిన తర్వాత స్టూపెండస్ సక్సెస్ చూసాం మేము అక్కడ. అది నంబర్ 1 షో ఇన్ తమిళ్ లాగా నిలబడింది. దాన్ని క్యూ లాగా తీసుకొని ఇమీడియట్లీ మేము తెలుగులో కూడా రాద్దామని చెప్పి రైటర్స్ హరీష్ అండ్ షణ్ముఖ్ని పిలిచి శ్రీనివాస్కి, శ్రావణి గారికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు రైటర్స్తో కూర్చొని దీన్ని స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి కృపాచంద్ గారిని తీసుకొచ్చి, సార్ మనం ఇంతకుముందు ఆల్రెడీ ఒక హిట్ చేసాం మందాకిని, కానీ ఈసారి చాలా డిఫరెంట్గా 16-60 అదే బ్రీఫ్ ఉండే అనమాట. 16-60 ఎవరు చూసినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేయాలి. కార్పొరేట్ వాళ్ళు చూస్తే అరే ఇది మన ఆఫీస్లో ఇతను ఇలా ఉంటాడు కదా, నేను ఒకప్పుడు ఇలా చేశాను కదా అనుకోవాలి. నాన్ కార్పొరేట్ వాళ్ళు చూస్తే అరే కార్పొరేట్లో ఇలా అవుతుంది కదా అన్న చాలా రియలిస్టిక్ క్యారెక్టర్స్, చాలా రియలిస్టిక్ సిచ్యువేషన్స్ తీసుకొని ఇది రాయడం జరిగింది. రాసేసిన తర్వాత యాక్చువల్ ఇది స్టార్ట్ అయిందండి. అంటే రాసిన మధ్యలో ఓకే మేము రాస్తున్నాము, ఇప్పుడు ఇది ఎవరు తీస్తారు, ఇప్పుడు దీన్ని తీయాలి అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. మేము ఇంత ఫన్ రాస్తున్నాము, ఆ ఫన్ని అలానే స్క్రిప్ట్ టు స్క్రీన్ ట్రాన్స్లేషన్లో ఇంకా బాగా చూపించగలిగే డైరెక్టర్ ఎవరు అంటే ఎవరన్నా సీనియరే కావాలి దీనికి అని అప్పుడు సత్యబాబు గారిని కలవడం జరిగింది. అండ్ నాకు ఇంకా గుర్తు, మేము చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాం అనుకునేవాడు నేను ఆ రోజు వరకు. ఈయనను చూసిన తర్వాత ఈయన స్పీడ్ చూసి ఓకే వీఆర్ ఇన్ రైట్ హ్యాండ్స్ అని చెప్పి ఐ థింక్ మేము ఇవాళ కలిస్తే సార్ మీరు ఒకసారి తమిళ్ సిరీస్ చూడండి అంటే నెక్స్ట్ డే ఆల్ ఎపిసోడ్స్ చూసేసి వచ్చి నాకు మనం ఇలా చేస్తే బాగుంటుందని నాతో డిస్కస్ చేశారు. ఐ థింక్ ఆ మూమెంట్ వీ హ్యాడ్ డిసైడెడ్ దట్ ద ప్రాజెక్ట్ ఇస్ ఇన్ ద రైట్ హ్యాండ్స్. థ్యాంక్ యూ సత్యబాబు గారు, మీ ఎఫర్ట్స్ నాకు బాగా క్లోజ్గా తెలుసు, మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి. ఒక డైరెక్టర్ దొరికారు, స్క్రిప్ట్ రెడీ అయింది, కాస్టింగ్ చేయాలి. అండ్ ఒక క్యారెక్టర్ కాదు, 2 క్యారెక్టర్ కాదు, మీరు ఇప్పుడే చూసారు ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారో దీంట్లో. దిస్ వాజ్ వన్ ఆఫ్ మై టఫెస్ట్ జాబ్ ఇన్ ఆహా సో ఫార్, కాస్టింగ్ ఫార్ వేరే లెవెల్ ఆఫీస్. బట్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ జాబ్ ఐ షుడ్ సే. మీలో చాలా మందికి ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు స్పీక్ విత్ యూ పర్సనలీ, బట్ రెస్ట్ ఆఫ్ యూ ఐల్ బి మీటింగ్ అ లాట్ మోర్ డ్యూరింగ్ షూట్స్ నౌ. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక 50 ఎపిసోడ్ సిట్కామ్, అండ్ ఇది 50 ఎపిసోడ్ ఓన్లీ ఫస్ట్ షెడ్యూల్ అండి. మీరు అందరూ చూసి బాగా మళ్ళీ ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా చాలా చేస్తాము ఈ సిరీస్ది. అండ్ నాకు చాలా నమ్మకం ఉంది ఈ సిరీస్ మీద. ఇది ఇట్ విల్ బి అ వెరీ లాంగ్ రన్నింగ్ సిరీస్ అని చెప్పి వన్స్ ఇట్ రిలీజెస్. ద మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ 50 ఎపిసోడ్ సిరీస్ని వీళ్ళందరూ వాళ్ళ భుజాల మీద వేసుకొని ఇంత కమిటెడ్ కాస్ట్ నేను చాలా తక్కువ చూశానండి. అంటే ఎవ్రీ డే ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దే ఆర్ పుట్టింగ్. ఐ కీప్ గెటింగ్ క్లిప్స్ ఫ్రమ్ ద సెట్. సత్యబాబు గారు చెప్తూ ఉంటారు, శ్రీనివాస్ గారు చెప్తుంటారు, శ్రావణి గారు చెప్తుంటారు, ప్రొడ్యూసర్ చెప్తూ ఉంటారు. మీరు లేకపోయింటే ఇది చాలా కష్టమయ్యేదండి ఇది ఆన్ బోర్డ్ చేయడం ఈ షోని. అండ్ థ్యాంక్స్ అ లాట్ అండ్ వెల్కమ్ టు ది ఆహా ఫ్యామిలీ. గిఫ్ట్లు చాలా ఉన్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయింది అంతే. యాక్చువల్లీ వీళ్ళందరూ మనకు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. నిన్న సండే అయినా కూడా చాలా ఎవ్రీబడి చాలా కష్టపడి మనందరి కోసం ఒక సర్ప్రైజ్ రెడీ చేశారు. నన్ను ఎక్కువ చెప్పొద్దని చెప్పారు నిన్న సర్ప్రైజ్ గురించి, కానీ ఒక్క పర్సన్ని నేను స్పెషల్గా థ్యాంక్ చేయాలి, అజయ్ అర్సాడా. మీరు ఆ ట్రైలర్లో చూసిన మ్యూజిక్ తనదే. అండ్ నిన్న రెడీ శ్రీనివాస్ విత్ యువర్ పర్మిషన్ కొంచెం టీజర్ ఇస్తాను వాళ్ళకి, నిన్న నువ్వేం రెడీ చేస్తున్నావు.
అయితే శ్రీనివాస్ ఇంకా అజయ్ కలిసి డైరెక్టర్ గారితో కూర్చొని ఒక చాలా మంచి బ్రీఫ్ రాశారండి. కార్పొరేట్ లైఫ్ని చెప్తూ వాళ్ళు మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఇస్తున్నారు. నిన్ననే అది షూటింగ్ జరిగింది. సండే ఆల్ మై కాస్ట్ వాజ్ షూటింగ్ ఫర్ దట్. చాలా త్వరలో మీ ముందు మళ్ళీ ఇట్లానే ఒక చిన్న గ్యాదరింగ్ పెట్టుకొని ఆ సర్ప్రైజ్ని కూడా రిలీజ్ చేస్తాము. అండ్ కాస్ట్కి కూడా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి, అది శ్రీనివాస్ గారు ఇస్తారని ఇందాకే చెప్పారు. ఏం గిఫ్ట్స్ కావాలన్నా ఆయన అడగండి. బట్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. December 12th, every Thursday and Friday 7 PM అండి, వేరే లెవెల్ ఆఫీస్. వీఆర్ కమింగ్ క్లోజ్ టు యూ. థ్యాంక్ యూ. ఎనీవేస్ లైక్ ఐ థింక్ సో ఈ ఇయర్ నా బెస్టెస్ట్ ఇయర్, బికాస్ నేను నా సెట్లో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ వర్క్ చేశాను. అండ్ మళ్ళీ కేక్ కటింగ్ల మీద కటింగ్లు అవుతూనే ఉన్నాయి. సో ఐ థింక్ సో దిస్ విల్ బి మై బెస్టెస్ట్ ఇయర్ ఇన్ ది